ఓ ఇవాళ ఎన్నో తారీఖు? ఇక రేపు అయితే ఆలం కూడా మర్చిపోతున్నావుగా. 31. 30. రేపేంటిది? రేపా? రేపేంటిది అంటే ఏం చెప్పాలి నేను? రేపేంటిది? గద్దర్ అన్నది జయంతి. వామ్మో ఏందే, తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు, మలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ యువతని ఊతలూగించిన వ్యక్తి, ఒక మహానుభావుడు, తెలంగాణ జాతిపితనే గద్దరన్న. ఆయన పాటనే అమ్మా తెలంగాణ పాటకు ఎంత అర్థం, అది కోట్ల రూపాయలు పెట్టినా అటువంటి పాట దొరకదు. ఆ పాట తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కండు మోసుకుంటే ఎట్టమ్మా. తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా. యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్న. తూటాలు మోస్తున్న పాటమ్మా, నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా. యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్న. కానీ ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుక నీది, నీతికి నిలువ నీడలేనప్పుడు ఉదయించిన జన్మ నీది. అంతేనా? అంతే. గద్దరన్న ఆచేసి ఇక్కడ చూడు, అసలు గద్దరన్న గురించి ఎట్లా ఉన్నదంటే, జనవరి 31న గద్దర్ జయంతికి సంబంధించి జనవరి 27 మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గద్దర్ ఫౌండేషన్ విలేకరుల సమావేశం, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. పోస్టర్ ఆవిష్కరణ తర్వాత ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న తెలంగాణ ఉద్యమకారుడు కేశవరావు జాదవ్ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొనాలని సీనియర్ జర్నలిస్టు తెలంగాణ వాది పాశం యాదగిరి అందరినీ పురమాయించారు. నిరాశను నింపిన గత పాలన ఏమన్నదంటే, తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకునేది ఎట్లా అనేది గంభీరమైన ప్రశ్న. 6 దశాబ్దాల పోరాటాలు, త్యాగాల ఫలం తెలంగాణ. 1952 నాటి ముల్కీ ఉద్యమం మొదలు 1969 నాటి తెలంగాణ ఉద్యమం, 1990ల నుంచి సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమం దాకా 1200 మంది త్యాగధనుల కృషి ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధన కళ నెరవేరింది. రాష్ట్ర సాధనోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీని తెలంగాణ ప్రజలంతా ఉద్యమ పార్టీగా ఆదరించారు, అందలం ఎక్కించారు. ఆ తర్వాత రాష్ట్ర అవతరణ నుంచి 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు పాలన అందించకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. తెలంగాణ తెచ్చుకున్నది దీనికోసమా? పార్టీ ముఖ్యంగా తెలంగాణ కోసం నిస్వార్థంగా త్యాగపూరితంగా పనిచేసిన నికార్సైన తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పాలకుల నిర్లక్ష్యానికి, ఈసడింపులకు గురయ్యారు. గద్దర్, అందెస్త్రీ, కేశవరావు జాదవ్ లాంటి తెలంగాణ వాదులు ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది అని వాపోయే దుస్థితి ఏర్పడింది. పాలకుల నియంతృత్వ పోకడలతో విసిగి వేసారిన కళాకారులు ఎవరి పాలైందిరో తెలంగాణ అని ఆవేదనతో కన్నీటితో పాడుకున్నారు. దాంతో ఉద్యమ పార్టీగా అధికారం చెలాయించిన పార్టీని చిత్తుగా ఓడించి తెలంగాణ ప్రజలు మరో పార్టీని గెలిపించారు. తెలంగాణ ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అని పాడుకునే పరిస్థితికి వచ్చిందంటే, తెలంగాణని ఎంత నీచ నికృష్టంగా పరిపాలించారు, ఎంత హింస పెట్టిరు తెలంగాణ ఉద్యమకారులు అనేది అర్థమవుతుంది. ఆ కష్టాల నుంచి పుట్టుకొచ్చిన పాట ఎవరు పాడిరు, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలుడుతున్నాడురో తెలంగాణ అని ఏపూరి సోమన గలం నుంచి వచ్చిన పాట. అది ఒక పాట ఊగనే పుట్టదు, ఎన్నో కష్టాల నుంచి అండ్ల నుంచి పుట్టుకొచ్చిన పాటనే అది. ఇప్పుడు ఏదో చెప్పాలనుకుంటున్నావు, పాడాలనుకుంటున్నావు, పాడు. మన ప్రజలకు అది వినిపి ఒకసారి. నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు. ఏ తల్లి ఏ తల్లి ఏ తల్లి బిడ్డలో వేరు, భూతల్లి ఒడిలో ఒరిగినారు. నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, ఏ తల్లి బిడ్డలో వేరు.
భూతల్లి ఒడిలో కలిగినారు. ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ ఉద్యమంలో మనము ఉరవాలంటూ పిడుగులాగా మనము మెరవాలంటూ జన్మనిచ్చిన తెలంగాణకు ఎర్రని బొట్టు దిద్దిపోయిండు ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో ముగినారు. నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు, నేల రాలిన మందారాలు తెలంగాణ సింధూరాలు. ఏ తల్లి ఏ తల్లి ఏ తల్లి బిడ్డలో వీరు భూతల్లి ఒడిలో ముగినారు. ఓ పిల్లగా నువ్వు తెలంగాణ తెలంగాణ అని గద్దరని ఆచేసే వరకెళ్ళినాయి. నాకు కూడా పారమంత సొడలు పోయింది, గతం అంతా గుర్తుకొస్తుంది. కానీ గద్దరన్న ఇప్పటిదాకా ఉండేది ఉండే అసలైన తెలంగాణ అనేది గద్దరన్న కళ కొద్ది రోజులన్న సంతోషం లేకుండా. ఎక్కడి సంతోషం తాత, పాపం గద్దరన్న ప్రగతి భవన్ గేట్ కాడ ఎర్రటి ఎండల నిలబడితే అసలు అట్లా నిలబడే పరిస్థితి తీసుకొచ్చింది కేసీరావా, రాముల, హరీష, సంతోషమా? ఇక వాళ్ళే ఇక ఆ కోటరీ అంతే. అది ఎవరు కుట్ర చేయొచ్చు? కుట్ర అనేది కాదు, ఈయనని రానియొద్దు. మొన్న ఒక ప్రెస్ క్లబ్ అంటే ప్రెస్ మీట్ లా కేటీఆర్ని అడిగిరు, గద్దర్ 4 గంటలు బయట నిలబెట్టిరు అని అంటే, అవును ముఖ్యమంత్రి అంటే ఆషామాష అంటూ లెక్క ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, ఆ లెక్క ప్రకారం వచ్చి కలవాలి, ఎప్పుడు పడితే వచ్చి కలుస్తా అంటే అట్టెట్టు ఉంటుంది అని అన్నాడు. నువ్వు ఎవరినో అయితే నువ్వు అట్లా అనాల్సిండే. కానీ గద్దరన్న విషయంలో అంత పొగరగా మాట్లాడిండు బోడా. నీకు ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా నీకు ప్రతి ఎలక్షన్లలో సున్నం పెట్టాల్సిందే. ఎంత పొగరగా మాట్లాడినా ఊయకాలం ఉన్న రైతా లేకపోతే ఏమన్నా పని చేసుకుంటాడా, గద్దరన్న లేకుంటే తెలంగాణ వచ్చేదా బిడ్డ? ఎవరు పాటలు వాడి ఈ పొగరు మాటలే అయ్యే కిందికి వస్తాయి. అట్లా మాట్లాడిండు. తప్పది. నువ్వు గద్దరన్న లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఒక సామాన్య చేసుకుని అయ్యని అడుగు, పర్మిషన్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనొచ్చు. కానీ ఇవాళ కోట్లాది మంది జనాల గుండెల్లో కొలువై ఉన్న గద్దరన్ననే నువ్వు ఆ రకంగా పొగరు మాటలు మాట్లాడి నిన్ను మర్చిపోతారు కాలము, నీ అయ్యని మర్చిపోతుంది కాలము, చరిత్ర మర్చిపోతుంది. కానీ గద్దరన్న చరిత్ర మర్చిపోదు, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటది. ఆయన పాట రూపంలో ఆయన ఎప్పటికీ బతికే ఉంటాడు, తరతరాలుగా జనాల నాలుకల మీద ఎప్పుడు ఉంటాడు. ఇక ఆయన పేరు నాట్యం ఆడుతూనే ఉంటుంది. అందుకనే పాటకున్న విలువ అది. ఎన్నేళ్ళైనా ఆ మనిషి ఆ పాట ఆ మనిషిని బతికిస్తుంది, చూపిస్తుంది బతికినట్టుగానే. అయితే ఇక్కడ ఇంకేందంటే తెలంగాణ వాదుల విస్మరణపై ఆగ్రహం ఏందంటే, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన కేశవరావు జాదవ్ సాబ్ జయంతి సభల్లో వక్తలు తెలంగాణ వాదుల విస్మరణ పట్ల చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఆవేదనకు ఆగ్రహానికి న్యాయం ఉన్నదని అనిపిస్తున్నది. ఎందుకంటే గద్దర్ కేశవరావు జాదవ్ కు ఇప్పుడేం కావాలి, ఏమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలం? వారికి ఇప్పుడే పదవులు అక్కరలేదు. చివరి ఊపిరి దాకా తెలంగాణ కోసం జీవించిన వారి త్యాగాలను గుర్తించి గౌరవించడం, వారి జీవితాలను భావితరాలకు అందించడం మన బాధ్యత, సుముచితం. వారి పట్ల గౌరవంతో మనం చేయగలిగింది చేసేది అదే. ఆ కార్యక్రమంలో వారి త్యాగాలను చిరస్థాయిగా నిలిపేందుకు వారి పేర్లను కొన్ని సంస్థలకు కొన్ని వ్యవస్థలకు పెట్టి గౌరవించుకోవడం సముచితం. కొన్ని ఒక జిల్లా పేరు పెట్టాలి గద్దరన్నది, తప్పదు పెట్టాలి. ఎందుకంటే ఆయన పోరాట ఫలితమే తెలంగాణ వచ్చిందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పాడిన పాటలు తెలంగాణ ఎంత బాధపడుతుంది, అమ్మా తెలంగాణ ఏం పాట అది. ఆ పాట వినండి ఒకసారి, మళ్ళీ మళ్ళీ అందరు వినుర్రి, మీకు తెలుస్తుంది అది. అయితే గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణం ఈ నేపథ్యంలోనే ఇటీవల కన్నుమూసిన అందెశ్రీ పేరిట ప్రభుత్వం గట్కేసర్ సమీపాన ఒక స్మృతివనం నిర్మాణం చేయితల పెట్టడం హర్షణీయం. అలాగే గద్దర్ను అదే విధంగానే గౌరవించుకునే విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎవరితోనూ సరిపోల్చలేని వ్యక్తిత్వం గద్దర్. ఓ సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా, గాయకుడిగా, ప్రదర్శనకారుడిగా ప్రపంచంలోనే విశిష్టమైన కళాకారుడు గద్దర్.
ఈ ప్రత్యేకతను విశిష్టతను గుర్తించి ప్రభుత్వం ముందుకు వచ్చి గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణానికి సహాయ సహకారాలను అందిస్తామని ప్రకటించటం ముదావహం. అయితే గద్దర్ కనుమూసి 2 ఏళ్లు గడుస్తున్నది, ఇంకా గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణం అనేది ఒక కొలిక్కి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచే భూమి కేటాయింపు జరగకపోవడంతో కళాక్షేత్ర నిర్మాణం ముందుకు పోవటం లేదు. తెలంగాణ నలుమూలల నుంచి తెలంగాణ ప్రజలు గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారు. వారి ఆశలను ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత అందరిది. తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకోవటం రక్షించుకోవటంలో భాగంగా నికార్సైన తెలంగాణ అస్తిత్వ ఉద్యమకారులను ఎదలో నిలుపుకుందాం. రాష్ట్ర నడిబొడ్డున ప్రతీకలుగా వారి స్మారక చిహ్నాలను నిర్మించి చాటుకుందాం. ఆ దిశలో గద్దర్ స్మారక కళాక్షేత్ర నిర్మాణం కోసం గద్దర్ ఫౌండేషన్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నది. కానరాని లోకానికి వెళ్ళిపోయావా, మానలేని గాయము చేసిపోయావా, కానరాని లోకానికి వెళ్ళిపోయావా, మానలేని గాయము చేసిపోయావా, ఎలా మరువా జాలము నిన్ను ఓ గద్దరన్నా, ఈ దోపిడి పాలనపై నువ్వు చూపిన దమ్ము. అయితే ఒక కోరిక ఉంది ప్రజలది. గద్దర్ని తెలంగాణ వచ్చినాక ఎవరైతే అవమానపరిచిరో, ఎక్కడైతే అవమానపరిచిరో, ఏ ప్రగతి భవన్ ముందలైతే అవమానపరిచిరో అదే ప్రగతి భవన్ ముందల గద్దర్ విగ్రహాన్ని పెట్టాలి. అప్పుడు వాళ్ళని చెంప మీద కొట్టినట్టయితది. అదే ప్లేస్ లా గద్దర్ ఎక్కడైతే కూర్చున్నాడో అదే ప్లేస్ లా గద్దర్ విగ్రహాన్ని పెడితే అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఒక చిన్న విన్నపము, ఎందుకంటే గద్దర్ విగ్రహాన్ని పెట్టి ఇప్పుడు గత ప్రభుత్వం అవమానించింది కాబట్టి మనము గౌరవంగా గద్దర్ లేనిది తెలంగాణ లేదు. ఎవడో సాగు నోట్లే తలకాయ పెడుతుంటే తెలంగాణ రాలే, ఇట్లా పోయి ఇట్లా ఉత్తగానే దీక్ష చేస్తే రాలే. ఎన్నో ఏళ్ల నుంచి కొట్లాడితే, ఎన్నో పాటలు పాడితే ప్రజలని చైతన్యపరిచి ఉద్యమం వైపు నడిపించింది గద్దరన్న పాట. ఎవడో చెప్తే ఉత్తగానే జనాలు బయటికి రాలే. ఆ పాట రూపంలో ఆ పాటలు పెడితే ఆ పాటలకు రోమాలు నిక్క పొడిచి బయటికి వచ్చి కొట్లాడిరు. అందుకనే గద్దరన్నని గౌరవించుకోవాలి. ఎక్కడైతే అవమానించారో గద్దరన్నని అదే ప్లేస్ లో గద్దరన్న విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నారు జనాలు. దాంతో పాటు మనం కూడా కోరుకుంటున్నాం. ఇంకో మాట చెప్పనా? చెప్పు. పోయిన టేపకు గద్దరన్న పేరు మీద అవార్డు ఇచ్చిరుగా, ఇచ్చిర్రు. అందులో అటే పోయినట్టుగా ఎక్కువ. ఎటు? అటు తూర్పుకు, ఆంధ్రకా, తూర్పు కోడిదాలకే ఎక్కువ ఇచ్చిరట. మరి వాళ్ళే ఉన్నారుగా. మరి మొత్తం తెలంగాణ కోడిదాలకు మొత్తం పడవేసిరట. తెలంగాణ కళాకారులకు, తెలంగాణ యాక్టర్లకు ఇగో ఎటు పోయినా అవార్డు పేరే గద్దరన్న పేరు ఉండే వాళ్ళకే ఇయ్యాలి. ఎందుకంటే గద్దరన్నని స్మరించుకోవాలి, వాళ్ళు గద్దరన్నని తలుచుకుంటూ ఉండాలి. ఒకప్పుడు గద్దరన్న అవార్డు అనేది లేదు, ఇప్పుడు గద్దరన్న పేరు మీద వాళ్ళకే ఇయ్యాలి. వాస్తవానికి కూడా వాళ్ళకి ఇయ్యడమే కూడా మంచిదే. ఎందుకంటే తెలంగాణ బిడ్డ, తెలంగాణ జాతిపిత, అవార్డులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇళ్లలో పెట్టుకుంటారు కదా. అరే తెలంగాణ జాతిపితను గౌరవించినట్టే కదా మనము. తెలంగాణ మాండలికము, తెలంగాణ పాట, తెలంగాణ ఆట, మేము ఇంత తీపరవాడి, మేము ఇంతమంది సినిమా చేస్తే మా పని ఉత్తపుర్ర లెక్కలు కొడుతున్నాయి. వీళ్ళకు కూడా ఇస్తారు కానీ అప్పుడే అయిపోలే కదా. ఇప్పుడైతే వచ్చింది, మళ్ళా వచ్చినాక తర్వాత వచ్చినోడు పేరు కూడా తీసేస్తానన్నాడు. గద్దర్ పేరు ఎట పెడతారు, మేము తీసేస్తామని ఒకడు అంటుండు. ఎవడాడు? మళ్ళా మేము వస్తాం, చేస్తాం, పొడుస్తాం అని అన్నటోళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఉన్నంతలోనే ఇప్పుడు ఇస్తే ఆ పేరు అట్లనే నిలిచి ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు నిత్యం గుర్తు చేసుకుంటారంటే వాళ్ళకి ఏడాల ఎవరికైతే గద్దర్ అవార్డు రాని తెలంగాణ కళాకారులు ఎవరైతే ఉన్నారో మీరేమనుకోవద్దు, అది వేరే రాష్ట్రంలో గద్దరన్న పేరు మారు మోగుతుంది అనుకోర్రి, సంతోషపడు. ఏం కాదు, మళ్ళీ మీకు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే అవార్డులలో ఖచ్చితంగా మీకు అందరికి వస్తుంది. ఎవరు కూడా బాధపడొద్దు.
నేను ఒక మాట చెప్పనా? చెప్పు. ఇప్పుడు మాకు గదరన్న అవార్డు మేము ఇంత మంచిగా చేస్తే మాకు గదరన్న అవార్డు రాలేదని వీళ్ళు బాధపడుతుర్రా, మీరు బాధపడకూర్రి అని నువ్వు అంటున్నావా? వీళ్ళకంటే మొట్టమొదలు పైన ఉన్న గదరన్నే బాధపడతాడు. నిజమైనకి అందాలే నా అవార్డు. అట్లా కూడా ఉన్నది, ఇయ్యాలే, వాస్తవానికి ఇయ్యాలే. కాకపోతే ఈ పేరు మారుస్తాం అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. వాళ్ళని చూసుకుంటారు ఏమంటారు చూడు. ఇప్పుడు మంచి కోరుకున్నోనికి, మనసులో మంచి ఉన్నోనికి అన్ని మంచిగా జరుగుతాయి. ఇక మనసులో దుర్బుద్ధి ఉంటే అన్ని దుర్బుద్ధులే ఎదురవుతాయి. అంతేనా కాదా? అంతే. అది ఎవడో ఆకాశ రావడం అన్నాడు మన మీద కుక్కలు పెట్టాలి, వానికే తగ్గుతుంది. మొత్తానికైతే ఇలా రామసక్కని గద్దరని యాద్ చేసుకొని ఇలా ఎన్నో వార్తలు చెప్పుకున్నాం. ఇక మళ్ళా నువ్వు ఇది కాదు, రేపు గద్దరన్న పాటతోనే మొదలు పెట్టాలి. రేపు నువ్వు రాత్రి కూర్చుంటావా, జాగారం చేస్తావా, నువ్వేం చేస్తావో తెలియదు, కానీ గద్దరన్న మీద కనీసం ఒక 2 లైన్లు అంతేనా రేపటి ఆయన గురించి రేపు ఆయనతోనే రేపు ఒక పని చేస్తా. రేపు 2 కళాకారులు పిలుసు. ఎందుకంటే గద్దరన్న ఆట పాట కూడా తెలవాలి కదా. మొత్తం గద్దరన్న పాటనే వాడిద్దాం. ఇంకేంది? ఓకే, రైట్. నర్సే దత్తతో సజ్జన్తో ఏం చేయాలి మరి ఇప్పుడు? లాస్ట్ కాల్ మర్చిపోయిరో ఏమో, ఒకసారి ఆచేయి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాము. జీ న్యూస్ తెలుగు, తాత న్యూస్, తాత స్పేస్ న్యూస్, జీ న్యూస్ స్పేస్ తెలుగు, ఈ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిత్యం మేము ముందు ఇట్లనే ఉంటాం, ఎంటర్టైన్ చేస్తుంటాము ప్రతిరోజు పొద్దున సాయంత్రం, వీలైతే మధ్యాహ్నం కూడా మీ ముందుకు లైవ్ లో వస్తాం. ఓకేనా? చెప్పిగా పక్కపోతే ఏముంటది, గంట ఉంటది, గంట మీద గిట్ల టింగు అనిపించి అట్లయితేనే మేము గుసగుస పెట్టుకున్నా మీ వినబడుతుంది, ఫోన్కి ఎక్కుతుంది. ఉంటాం. శనార్థి. నమస్తే.